అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. నాపై అక్రమ ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర అని కళాశాల భాగస్వామి మరియు జనసేన నాయకుడు అప్పన్న ఎన్ఎస్జి దొరబాబు ఆగ్రహం. తప్పుడు ఫిర్యాదులపై పోలీసు విచారణ జరగాలి. నిందలు నిజమని నిరూపిస్తే దేనికైనా సిద్ధం. విచారణ అనంతరం సదరు మహిళపై పరువు నష్టం దావా. నర్సీపట్నం ప్రెస్ మీట్లో వెల్లడి. తనపై కావాలనే కొందరు రాజకీయ కుట్రతో తప్పుడు ఆరోపణలు చేయిస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అంటున్న దొరబాబు. నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రైవేట్ కళాశాల భాగస్వామి, జనసేన నాయకుడు అప్పన్న ఎన్ఎస్జి దొరబాబు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. బేరా కల్పన అనే మహిళ డీఎస్పీకి తనపై తప్పుడు ఫిర్యాదు చేసిందని, ఈ విషయానికి మీడియా ద్వారా తెలిసిందని తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్న తన ప్రతిష్టను దెబ్బతీయడానికే రాజకీయ కుట్రలో భాగంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తనపై బైక్తో గుద్దేందుకు ప్రయత్నించానన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, గత 8 ఏళ్లుగా తాను మోటార్ సైకిల్ కూడా వాడటం లేదని స్పష్టం చేశారు. 2011లో 5గురు భాగస్వాములు కలిసి 23 లక్షలకు కళాశాలను కొనుగోలు చేశామని, ప్రస్తుతం 4గురు భాగస్వాములతో కళాశాల నిర్వహణ కొనసాగుతోందన్నారు. కళాశాలకు సంబంధించి 22 లక్షలు ఇచ్చామని ఫిర్యాదులో పేర్కొనడం వాస్తవాలకు విరుద్ధమని, మహిళ భర్త ఇచ్చింది కేవలం 4 లక్షలేనని తెలిపారు. ఆ 4 లక్షలను చెక్కు రూపంలో తిరిగి చెల్లించానని, ఆ చెక్కును సదరు మహిళ తన బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్న ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. తమకు డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే మీడియా ముందు చూపించాలని, నిజమని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. తప్పుడు ఫిర్యాదుపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని డిమాండ్ చేశారు. విచారణలో ఆరోపణలు నిరాధారమని తేలితే సదరు మహిళపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కొందరు తెర వెనుక ఉండి ఈ కుట్రకు పాల్పడుతున్నారని, త్వరలోనే వాస్తవాలు బయటపడతాయని అన్నారు. సమావేశంలో కళాశాల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా పైన బేరా కల్పన అనే అమ్మాయి ఒక తప్పుడు అభియోగం చేస్తూ డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది నాకు పత్రికా విలేకరుల ద్వారా నాకు తెలిసింది. ఈ సందర్భాన్ని నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ప్రజా జీవితంలో ఉన్నాననే ఏకైక కారణం చేత నాపై లేనిపోని అభియోగాలు చేస్తూ ఈ కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. నేను బైక్తో గుద్దేయబోయానని చెప్పేసి కంప్లైంట్లో రాయడం జరిగింది. నేను సుమారు 8 సంవత్సరాల నుంచి బైక్ అనేది వాడటం లేదు. మరి అది ఏ రకంగా అభియోగం చెప్పిందో నాకైతే తెలియట్లేదు. అదేవిధంగా ఈ కాలేజీ 4గురు పార్ట్నర్స్తో రన్ అవుతుంది ప్రజెంట్. నా ఒక్కడి మీదే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది కేవలం రాజకీయ కుట్ర కోణంతోనే ఇది జరిగిందనేది నేను విశ్వసిస్తున్నాను. దీనిపై పోలీసు వారు ఎంక్వైరీ చేసి తగిన చర్య తీసుకున్న తర్వాత, ఇది అభియోగం అని తెలిసిన తర్వాత ఆ అమ్మాయిపై నేను పరువు నష్టం దాబా కూడా వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను ఈ కేసు తేలిన తర్వాత ఆ రకంగా కూడా నేను చర్యలు తీసుకుంటాను. నా వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీసే విధంగా కేవలం అభియోగం చేసింది. గతంలో ఇటువంటి ఎప్పుడు కూడా నేను నర్సీపట్నంలోని నాతో తిరిగినటువంటి ఎవరిని అడిగినా సరే నా యొక్క వ్యక్తిగత జీవితం గురించి ఎవరు అడిగినా చెప్తారు. అదేవిధంగా మా కాలేజీలో స్టాఫ్ కూడా ఈ విషయం తెలుసు. వాళ్ళకి ఏ రకమైనటువంటి సంబంధం లేదనే విషయం కూడా కాలేజీ స్టాఫ్ అందరికీ తెలుసు. ఇది ఎవరైనా సరే ఎంక్వైరీ చేసుకుంటే ఆ విషయం క్లియర్గా తెలుస్తుందని నేను పత్రిముఖంగా తెలియజేస్తున్నాను. కాలేజీ 2011లో పెట్టడం జరిగింది. ఇది మేము ఆ రోజు మొత్తం కాలేజీని 5గురు పార్ట్నర్స్ కింద కలిపి 23 లక్షల రూపాయలు కొనడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా అభియోగం అనేది అవాస్తవం అనేది ఆ కంప్లైంట్లోనే తెలిపోతుంది. మేము 23 లక్షలు పెట్టిన కాలేజీకి వాళ్ళు 22 లక్షలు ఇచ్చారంటే అది ఎంత హాస్యాస్పదంగా ఉందో, ఆ కంప్లైంట్లో ఎంత తప్పు ఉందనేది అందరికీ నేను పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. నాకు ఇస్తే ఏ రకమైన ఎవిడెన్స్ అనేది చూపించమనండి. వాళ్ళు నాకు ఇచ్చినట్టు ఎవిడెన్స్ ఏమైనా ఉంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. కాలేజీకి ఆవిడకి ఏ విధంగా సంబంధం లేదు. వాళ్ళ భర్త 4 లక్షలండి ఇస్తే నేను చెక్ రాసాను. ఆ అమ్మాయి అకౌంట్లోనే చెక్ డిపాజిట్ చేసుకున్నాను. కన్నబాబు రాజు గారు.
కావడంతో కావాలని చేసేటువంటి అభియోగంగా దీన్ని నేను చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆవిడ 22 లక్షలు ఇచ్చారని చెప్తుంది. దానికి ఎవిడెన్స్ తీసుకురమ్మనండి. నేను బండితో గుద్దానని చెప్తుంది. నేను ఏ బండి వాడుతున్నాను అని ఆవిడ చెప్పాలి నాకు. దీని మీద వెనకాల మెయిన్ ప్రధానంగా ఏ రాజకీయ ఆరోపణలు ఇస్తున్నారు, రాజకీయ ఆరోపణలు ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? నేను ఖచ్చితంగా వాళ్ళు ఎవరున్నారనేది నేను చెప్పలేను. కాకపోతే నేను ప్రజెంట్ ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి నా మీద కుట్రపూరితంగా జరిగిందనేది నా యొక్క అభిప్రాయం. అమౌంట్ నీకు బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తే డేట్తో సహా ఉంటుంది. 2016లో వాళ్ళ భర్త శేషు మీద పిల్లలకు ఒక అభియోగం అనేది తేవడం జరిగింది. ఆ అభియోగం ప్రూవ్ అవ్వడం జరిగింది. తర్వాత నువ్వు కాలేజీలో ఉండడానికి పనికిరావు, ఈ ఫీల్డ్కి నువ్వు పనికిరావు అని చెప్పేసి నేను ఆ రోజే డిసిప్లినరీ యాక్షన్ కింద టెర్మినేట్ చేయడం జరిగింది 2016లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ భర్త కాలేజీకి వచ్చి ఏమన్నా ఎవిడెన్స్ ఉంటే చూపించమని నేను పత్రికా డేట్ గుర్తులేదు. నేను ఆ అమ్మాయి అకౌంట్లోనే చెక్ చేసుకున్నాను. అది బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా మీకు ఆ ప్రూఫ్ చూపిస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ. నేను 2011 నుంచి 2016 వరకు 2014 వరకు కూడా 2024 వరకు కూడా నేను సార్ దగ్గర వర్క్ చేశాను. అయితే నేను పనిచేసేటువంటి సమయం నుంచి ఇప్పటి వరకు కూడా మా కరస్పాండెంట్ గారి మీద ఎటువంటి రిమార్కు కూడా లేదు. మరి ఈ అభియోగం రావడానికి ఎందుకు వచ్చిందనేటువంటిది మరి ఎలా వచ్చిందో తెలీదు. అయితే నేను పిల్లలు జాయిన్ చేసేటప్పుడు నేను జాయిన్ చేసినటువంటి ఒక అమ్మాయి మీద ఈ యొక్క కెమిస్ట్రీ శేషు మాస్టర్ అని చెప్పేసి ఆయన ఇప్పుడు నేరం ఎవరైతే ఆరోపించబడిందో ఆయన కొంచెం ఇండిసిప్లిన్గా ఉండడం వల్ల సార్తో నేను చెప్పిన తర్వాత ఆ రోజే సారు ఎలాగైతే నువ్వు టీచింగ్ ఫీల్డ్ పనికిరావని చెప్పేసి మా ముందే ఆయన తిట్టడం, నీకు ఈ రోజు నుంచి కాలేజీకి నీకు ఎటువంటి సంబంధం లేదు, నీ అమౌంట్ సెటిల్ చేసేస్తున్నాను, ఇటువంటి ఉంటే కాలేజీలో నువ్వు పనికిరావని చెప్పేసి మా ముందే ఆయన్ని కాలేజీ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. దానికి ప్రత్యక్షమైనటువంటి సాక్షి నేను. అదేవిధంగా సార్కి డబ్బులు తీసుకునేటువంటిది కానీ ఒకరికి అప్పు ఉన్నటువంటి విషయం కానీ సార్ ఇప్పుడు కూడా పట్టించుకోలేదు. దానికి కారణం ఏంటంటే నాకు జరిగినటువంటి ఒక అనుభవం. మేము ఒక ఉద్యోగ నిమిత్తం నేను ఒక మధ్యవర్తికి డబ్బులు ఇస్తే నాకు ఉద్యోగం రాలేదు. 1,00,000 రూపాయలు సారు మ్యాషర్ మీరు 1,00,000 రూపాయలు అప్పు తెచ్చి ఇచ్చారు, మీరు ఎలా బతుకుతారు, ఇదిగోండి ఈ 1,00,000 రూపాయలు నేను ఇస్తాను, తర్వాత అది వస్తే పోతుందని చెప్పేసి, అంటే నా పిల్లల యొక్క వస్తువులు తాకట్టు పెట్టినటువంటి ఒక ఉద్దేశంతో సార్ ఏం చేశారంటే, మీరు ఎలా పోతారు మ్యాషర్, మీకు వచ్చి జీతాలు తక్కువ, మీరు అలాంటి తప్పుడు పనులు ఎందుకు చేశారని చెప్పి సార్ నన్ను తిట్టి నాకు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజులో ఒక 10 రూపాయలు ఎవరు ఇవ్వరు. అలాంటిది సార్ నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు, కేవలం మనం సార్ నమ్ముకొని పనిచేయడం వల్ల. కాబట్టి ఇటువంటి బాధాకరమైనటువంటి వార్త రావడం నిజంగా నా మనసు కలిసి వేసింది. ప్రస్తుతానికైతే నేను కాలేజీలో వర్క్ చేయలేదు. అయినప్పటికీ కూడా మరి సార్ మీద ఇటువంటి ఆరోపణ రావడం నేను తట్టుకోలేకపోవడం వల్ల ఈ రోజు నేను ఆ విషయాన్ని మరి పత్రికాముఖంగా ఖండించడానికి నేను వచ్చాను. దయచేసి ఇటువంటి తప్పుడు వార్తలు అనేటువంటివి మానుకోండి. రాజకీయాల్లో ఉన్నటువంటి వాటి మీద దృష్టి పెట్టడం తప్ప బంగారు లాంటి మనిషి మీద ఇలాంటి తప్పుడు రావడం వల్ల ఆయన రాజకీయానికి ఆయన భవిష్యత్తుకి మచ్చ తెచ్చే విధంగా ఉన్నదే తప్ప ఒక మంచిగా ముందుకు వెళ్ళేటువంటి విధంగా ఇటువంటి నేరారోపణలు అనేటువంటి మానుకోవాలని చెప్పేసి నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆయన నమ్ముకొని ఆయన కింద బతుకుతున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈరోజు ఏ ఒక్కరైనా సరే 2011 నుంచి ఇప్పుడు స్టిల్ ఈ రోజు వరకు కూడా అధ్యాపకులు అవనివ్వండి, పిల్లల్ని అడగనివ్వండి, ఎవరినైనా అడగనివ్వండి, లేదంటే పూర్వ విద్యార్థులు అడగండి, దొరబాబు మాస్టారు అంటే ఒక మంచి వ్యక్తి అనే మాత్రం చెప్తారు. ఎందుకంటే ప్రతి వ్యక్తిని కూడా ఈయన ఆప్యాయంగా చూడడం, ప్రతి వ్యక్తిని కూడా దగ్గర తీసుకోవడం అనేటువంటిది మేము గమనించినటువంటి విషయాలు. కాబట్టి మా కరస్పాండెంట్ గారికి ఇటువంటివి నేరారోపణలు రావడం అనేటువంటిది నిజంగా బాధాకరమైన విషయం. దీని వెనక ఎవరున్నారో వారిని గుర్తించి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి, ఇటువంటివి మరలా మా కరస్పాండెంట్ గారి మీద రాకుండా మరి పత్రికా విలేకరులు ఖండించాల్సిందిగా
నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Yeah.